Yes. So let us take another problem. Yeah. So general గా మనకు 2 మిర్రర్స్ ఉన్న సిచ్యువేషన్స్ ఇచ్చారనుకోండి ఎలా చేయాలి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ మిర్రర్ 1 హియర్. ఐ విల్ ట్రీట్ దిస్ ఇస్ ద మిర్రర్ 1. Let's say another mirror I am taking, it will be mirror 2 will be like this. Same principal axis will be same for both. Let's say its radius of curvature will be is of 30 centimeters. Let's say it has of radius 2 is of 40 centimeters. Let's say a ray will be falling like this. A ray will be falling like this. A ray will be falling like this, which is coming from infinity. ఎక్కడి నుంచి వస్తుందంటే ఇన్ఫినిటీ అన్నాను. ఫైండ్ ద image after 2 successive reflections. The first reflection here and second reflection will be from here. So find the image position after reflections from mirrors M1 and M2. First M1, next M2. M1 M2 రిఫ్లెక్షన్స్ అయిన తర్వాత అంతేనే. సో ఏం చేయాలి ఇలాంటప్పుడు అంటే ఈ కేసు చాలా సింపుల్ కేసు. సపరేట్గా మిర్రర్ M1 ట్రీట్ చేద్దాం. విల్ గెట్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, మిర్రర్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫైనల్గా మనకి ఏమొస్తుంది, ఇమేజ్ వస్తుంది. ఇమేజ్ అంటే ఏంటి, రిఫ్లెక్టెడ్ రేసే కదా. సో ఎప్పుడైతే ఇలా రేస్ అనేవి వస్తున్నాయో దిస్ రేస్ విల్ బి రిఫ్లెక్టెడ్ బ్యాక్. అంటే ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఇన్సిడెంట్ అవుతుంటాయి. అంటే ఇక్కడ ఏదైతే రిఫ్లెక్షన్ జరిగిందో ఇక్కడ ఏమవుతుంది, ఇన్సిడెంట్ అనేది జరుగుతుంది. ద రిఫ్లెక్టెడ్ రేస్ ఫ్రమ్ హియర్ విల్ బి ఇన్సిడెంట్ రేస్ ఫర్ దిస్. అంటే ఇక్కడ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది మీన్స్ ఇమేజ్ నుంచి వస్తుంది, అంతేనా. అంటే దీని ఇమేజ్ దీనికి ఏమైంది, ఆబ్జెక్ట్ అయింది. సో ఇమేజ్ ఆఫ్ మిర్రర్ M1 విల్ బికమ్ ఆబ్జెక్ట్ ఫర్ మిర్రర్ M2. మళ్ళీ సేమ్ స్టోరీ, ఇంకా అంటే ఇండిపెండెంట్గా ట్రీట్ చేసేయడం. సో లెట్ us treat for the mirror 1 for M1. For mirror 1 apply the equation 1 by V plus 1 by U is equal to 2 by R. So 1 by V I need to determine plus 1 by U which is coming from minus infinity, that is equal to 2 by radius of curvature, ఇన్సిడెంట్ రే డైరెక్షన్ లోనే ఉంది, ప్లస్ 30. అంతేనా, అంతే కదా, ఇదే కదా ఇన్సిడెంట్ రే డైరెక్షన్, ప్లస్ 30. సో 1 by V is equal to 1 by 15. సపోజ్ V will be plus 15 centimeters. అంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది ఇప్పుడు, ప్లస్ 15 సెంటీమీటర్స్లో ఫామ్ అయింది. అంటే మీనింగ్ ఏంటి, ప్లస్ అంటే ఇటు సైడ్ అనే కదా. అంటే దాని మీనింగ్ ఏంటి, రేస్ రియల్గా మీట్ అవ్వాల, వర్చువల్గా మీట్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడి నుంచి, ఇన్ఫినిటీ నుంచి వస్తుంది. అంటే ఇక్కడ ఏం లేవంటే దే సపోజ్ టు మీట్ సమ్వేర్ హియర్, ఇదేదో మనకి. సో ఇప్పుడు ఎక్కడ ఫామ్ అయింది ఫైనల్గా, ప్లస్ 15 సెంటీమీటర్స్ దగ్గర ఫామ్ అయింది. సో ఐ సబ్స్టిట్యూటెడ్ ఇన్ఫినిటీ, దెన్ ఐ ఆల్ గాట్ ప్లస్ 15 సెంటీమీటర్స్. ఈవెన్ ఇప్పుడు ప్లస్ 15 అంటే రేడియస్ 30 కాబట్టి ఇక్కడ ఎక్కడ ఫామ్ అయి ఉంటుంది. సో సెంటర్ ఎక్కడ ఉంటుంది, ఇది సమ్వేర్ హియర్ విల్ బి ద సెంటర్ అనుకుందాం. Somewhere will be the center. So now you draw a line. This is the normal. ఇది ఇన్సిడెంట్ రే. ఇప్పుడు ఏమవ్వాలి, నాకు రిఫ్లెక్ట్ అవ్వాలి కదా. ద రే విల్ బి రిఫ్లెక్టెడ్ లైక్ దిస్. సో రిఫ్లెక్ట్ ఎక్కడ మీట్ అయిందంటే అది ఎక్కడెక్కడ మీట్ అయింది. దిస్ ఇస్ ద ఇమేజ్ డిస్టెన్స్. కాల్ ఇట్ as I1. వాట్ ఇస్ దిస్ డిస్టెన్స్ విల్ బి ఫ్రమ్ P1, 15 సెంటీమీటర్స్. అంతే కదా, పాజిటివ్ కదా మనకు రావాల్సింది.
ఇప్పుడు ఈ రేస్ వెళ్ళి ఈ పెద్ద మిర్రర్తో రిఫ్లెక్ట్ అవుతాయి. నువ్వు అట్లా అనుకోవద్దు ఇంక రిఫ్లెక్ట్ కావని. అంటే ఒక్క రే కాదు కదా వచ్చేది, ఇలా బంచ్ ఆఫ్ రేస్ వస్తాయి కదా. అంటే ఈ రే అంటే ఇలా రిఫ్లెక్ట్ అయింది, మళ్ళీ ఇలా ఇట్లా రిఫ్లెక్ట్ అయింటుంది, ఇలా వచ్చిండేది ఇలా రిఫ్లెక్ట్ అయింటుంది, ఇలా వచ్చినది ఇలా రిఫ్లెక్ట్. ఇట్ ఇస్ నాట్ ఏ సింగిల్ రే, ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ రేస్. సో లెట్స్ సే V will be 15 centimeters. Then go for M2. సో M2కి ఇది ఎలా ట్రీట్ అవబోతుంది? ఇట్ విల్ బి ఆబ్జెక్ట్. అంటే ఇప్పుడు చూద్దాం. దిస్ ఇస్ M2 మిర్రర్, దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, కాల్ ఇట్ ఇస్ P2 అండ్ దిస్ ఇస్ M2. సో ఇక్కడెక్కడో ఏముంది I1 అనేది ఉంది. I1 విల్ బి ఆబ్జెక్ట్ నౌ. దీనికి రేస్ అని ఎలా వస్తున్నాయి? దీని నుంచి ఇలా, అంతే కదా, అలాగే మనకు వస్తుంది. ఇప్పుడు దే ఆర్ కమింగ్ లైక్ దిస్. నా వాట్ ఈస్ ద ఇన్సిడెంట్ రే డైరెక్షన్? దిస్ విల్ బి ద ఇన్సిడెంట్ రే డైరెక్షన్. అంటే దిస్ విల్ బి ద ఇన్సిడెంట్ రే డైరెక్షన్ అనేది అప్పుడు ఏమవుతుంది? దిస్ విల్ బి పాజిటివ్, దట్ సైడ్ విల్ బి నెగటివ్. ప్లే ద మిర్రర్ ఈక్వేషన్. సో 1/v ప్లస్ 1/v ఈజ్ ఈక్వల్ టు 2/r. సో 1/v మనం కనుక్కోవాలి, ప్లస్ 1/u. సో వాట్ ఇస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ హియర్ టు హియర్? So it is already 15. Let us take this distance I need to provide. So let us make it as 25 centimeters. In the problem, make it as 25 centimeters. It is already 15. Then what is the total distance will become? So 25 plus 15, that is equal to 40 centimeters will be the object distance. So let us substitute, that will be minus 40. Then 2 by radius of curvature. This is the part of radius. Again radius will be negative. Radius is already given, that is minus 40. So from here 1/v is equal to 1/40 minus 2 by 40. Then what I will get here? So 1/v is equal to minus 1/40. Then v is formed at minus 40 centimeters. Minus 40 దగ్గర ఫామ్ అవుతుంది అంటే మైనస్ అంటే ఏంటి? ఇటు సైడే కదా. సో దిస్ ఈజ్ 40. సో మళ్ళీ ఎక్కడ ఫామ్ అవ్వాలి? నాకు అక్కడే ఫామ్ అవ్వాలి. అంటే ఇలా వెళ్ళిన రిఫ్లెక్టెడ్ రే ఏమైంది? బ్యాక్ అలాగే రిఫ్లెక్ట్ అయింది. సో ఇలా వెళ్ళిన రిఫ్లెక్టెడ్ రే సో మళ్ళీ ఎలా అయింది? బ్యాక్ అలాగే రిఫ్లెక్ట్ అయింది, అంతే కదా. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ సెంటర్ దగ్గర ఉంటే ఏమవుతుంది? వెళ్ళిన రేస్ మళ్ళీ బ్యాక్ వస్తాయి కదా, నార్మల్ ఇట్ సెల్ఫ్ కాబట్టి. సో వేర్ ఇస్ ద ఫైనల్ ఇమేజ్ విల్ బి ఫార్మ్? ద ఫైనల్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్ అట్ ద సెంటర్ ఆఫ్ ద మిర్రర్ 2. మళ్ళా రేస్ రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే అందుకనే రెండింటికి ఆపేస్తే చాలు. రిఫ్లెక్షన్స్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్స్ ఫ్రమ్ మిర్రర్స్ M1 దెన్ ఫాలోడ్ బై M2 అనేది మీనింగ్. సో ఇప్పుడు M2కి ఎక్కడ ఫామ్ అయింది? దీని సెంటర్ దగ్గర 25 ప్లస్ 40, దీని సెంటర్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ వెళ్ళిన రేసు మళ్ళీ బ్యాక్ అలాగే రిఫ్లెక్ట్ అవుతాయి, మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతాయి, మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతాయి, మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతాయి, అలా జరుగుతూనే ఉంటుంది. బట్ విల్ స్టాప్ దే, అంతే కదా. సో ఇప్పుడు ఏమవుతుంది? సో ఇలా వెళ్ళిన రే ఇక్కడ ఇలా పెద్ద మిర్రర్ ఉంది, ఇలా వెళ్ళింది, మళ్ళీ అలాగే బ్యాక్ వస్తుంది, మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ రిఫ్లెక్ట్ అయి వస్తుంది. సో విల్ స్టాప్ ఫర్ ద 2 రిఫ్లెక్షన్స్ అన్న. అంటే ఇట్లా 2 కాదు ఎన్నెన్నో ఉండని మిర్రర్స్. చేసే మెథడ్ ఏంటి? మిర్రర్ M1 సపరేట్గా ట్రీట్ చేయి, దాన్ని ఇమేజ్ ఏమవుతుంది? నెక్స్ట్ మిర్రర్కి ఆబ్జెక్ట్ అయిపోతుంది, మళ్ళీ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఆ ఇమేజ్ ఏమవుతుంది? నెక్స్ట్ రిఫ్లెక్షన్కి ఆబ్జెక్ట్గా ట్రీట్ చేయబడుతుంది. ఓకే, దిస్ ఇస్ ద వే ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. ఓకే, నోట్ డౌన్.